నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 16 నుంచి శ్రీశైల కార్తీక మాసోత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి చెరుకువాడ పర్యటన, ప్రజా సమస్యలపై అధికారులకు ఆదేశాలు జారీ. చిత్తూరు జిల్లా అడవుల్లో టాస్క్ ఫోర్స్ తీవ్ర గాలింపులు, 20 ఎర్రచందనం తుంగలు స్వాధీనం. నరసాపురం రైతు బజార్లో టీడీపీ మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా, సరుకులపై అధిక ధరలు నియంత్రించాలంటూ డిమాండ్. స్మార్ట్ సిటీగా రూపుదిద్దుతున్న తిరుపతి నగరంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. శ్రీశైల పుణ్యక్షేత్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టే కార్తీక మాసోత్సవాల నిర్వహణపై ఆలయ ఈవో కెఎస్ రామారావు అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ నెల 16 నుండి వచ్చే నెల 14 వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు తెలిపారు. ఈ మేరకు కోవిడ్ నివారణ చర్యలు పాటిస్తూ కార్తీక మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో భక్తులంతా ముందస్తుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ఆలయానికి వచ్చే భక్తులంతా ఆధార్ కార్డు గుర్తింపు కార్డుతో రావాలని సూచించారు. ప్రతిరోజు 4 విడతలుగా సామూహిక అర్జిత అభిషేకాలు, కోవిడ్ నియంత్రణలో భాగంగా స్వామివార్ల అలంకరణ దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భక్తులు కార్తీక దీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా అచంట పరిధిలోని పలు గ్రామాల్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజ్ పాదయాత్ర నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 5వ రోజు పొనుబండ్ర అచంట మండలాల్లోని పలు గ్రామాల్లో పాదయాత్రలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి వెంటనే సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అచంట, వేమవరంలో చేనేత కార్మికులకు చేనేత మగ్గాలు అందజేస్తామని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. స్వాగతం. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు మన ఎప్పుడేంటో కట్టు మొత్తం ఎంత క్రియేట్ అయిన రెండం కూడా
20 ఎర్రచందనం తుంగలు స్వాధీనం చేసుకున్నారు చిత్తూరు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు. బక్రాపేట అడవుల్లో అర్ధరాత్రి కుంబింగ్ చేపట్టిన అధికారులు దాదాపు 25 మంది స్మగ్లర్లు ఎర్రచందనం తుంగలు మోసుకొని వస్తూ కనిపించినట్లు తెలిపారు. టాస్క్ ఫోర్స్ బృందం స్మగ్లర్ను పట్టుకునే ప్రయత్నం చేసిందని, పోలీసులను చూసి స్మగ్లర్లు దుంగలు అక్కడే వదిలేసి పారిపోయారని ఎస్పీ ఆంజనేయులు తెలిపారు. 20 ఎర్రచందనం తుంగలు స్వాధీనం చేసుకుని స్మగ్లర్లను వెంబడించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వివరించారు. మాకు వచ్చిన సమాచారం ప్రకారము నా ఉత్తర్వుల మేరకు మా సిబ్బంది తిరుపతి స్పెషల్ పార్టీ సంయుక్తంగా ఆర్ఎస్ఐ వాసు గారి ఆధ్వర్యంలో బాకరాపేట రిజర్వ్ ఫారెస్టులో కుంబింగ్ నిర్వహిస్తుండగా దేవరకొండ బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో నిన్నటి దినమున 10వ తారీఖు తెల్లవారుజామున చీకటిలో తమిళ స్మగ్లర్లు ఎర్రచందనం దొంగలను తమ భుజాల మీద తల మీద మోసుకుంటూ మా సిబ్బందికి ఎదురురాగా వారిని దొంగలతో సహా చాకచక్యంగా ఎర్రచందనం దొంగలతో సహా పట్టుకోగా మిగతా వారు మోసుకుంటూ వెళుతున్న ఎర్రచందనం దొంగలను కింద పడేసి పొదల చాటును అడవులోకి పారిపోయినారు. మొత్తం 20 దొంగలను స్వాధీనము చేసుకున్నారు. సేలం జిల్లా మురగన్ పెరుమాల్ వీళ్ళ ఇద్దరు కల్లకుర్చి జిల్లా తమిళనాడు పై పెట్టబడిన వారిని విచారించగా వారు తమిళ రాష్ట్ర కల్లకుర్చి జిల్లాకు చెందిన నాగరాజు మరియు అండి వాటర్ అను మేస్త్రీలు. పట్టుబడిన ముగ్గురు స్మగ్లర్లు మరియు పారిపోయిన స్మగ్లర్లకు అధిక డబ్బు ఆశ చూపి ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారని తెలిసినది. వారు త్రుటిలో తప్పించుకున్నారు. వారి కోసము ప్రత్యేక సాయుధ దళాలు అడవిలో గాలిస్తూ ఉన్నారు. అరెస్టు కాబడిన వారి కోర్టు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రైతు బజార్లో నరసాపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు పసుపులేటి రత్నమాల ధర్నా నిర్వహించారు. రైతు బజార్లో ఉల్లిపాయలు, కూరగాయలపై అధిక ధరలకు విక్రయించడం దారుణమని అన్నారు. ఉల్లి ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధిక ధరలు ప్రజల కంటనీరు పెట్టిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిత్యావసర సరుకులు, ఉల్లిపాయల ధరలు, కూరగాయల ధరలను నియంత్రించి సబ్సిడీతో ప్రజలకు అందించాలని ఆవిడ డిమాండ్ చేశారు. గవర్నమెంట్ సబ్సిడీలో ఇస్తున్నారా అంటే ఒక 3 రోజులు అసలు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కనీసం సబ్సిడీలో కూడా ఉల్లిపాయలు అమ్మకపోతే ఈ కరోనా టైంలో చాలా మంది ప్రజలు నిజంగా అల్లాడిపోతున్నారు. డబ్బు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో కూడా ప్రభుత్వం సబ్సిడీలో ఉల్లిపాయలు అమ్మకపోతే ఇంకా వాళ్ళు సామాన్యులు ఎలా బతుకుతారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ కింద ఉంది. ఇక్కడ లేడీస్ని ఒకళ్ళిద్దరు మాట్లాడి చూసాం. వాళ్ళు కూడా అసలు సాటిస్ఫైడ్గా లేదు. చాలా బర్డెన్గా ఉందండి. ఉల్లిపాయలు కొనుక్కోవాలంటేనే భయంగా ఉంది. కాయగూరలు చిక్కుడుకాయ 100 రూపాయలు, అలాగే క్యాప్సికం 100 రూపాయలు, ఇలా కూరగాయలన్నీ కూడా 100ల్లో ఉంటే సామాన్యులు అసలు ఎలా జీవిస్తారు, ఎలా తినగలుగుతారు అనే క్వశ్చన్ వాళ్ళల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకుని నిజంగా బయట వర్షాలకి వరదలకి పంట పోయింది. కరెక్ట్ ఈ టైంలోనే ప్రభుత్వం
సబ్సిడీలో ప్రజలకు అందజేసే విధంగా చెయ్యాలి. కానీ అది ఏ మూలాన చెయ్యట్లేదు. నిజంగా ప్రజలైతే చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకుని ఖచ్చితంగా సబ్సిడీలో కూరగాయలు ఎక్కువగా ఉపయోగించి కనీసం కొన్ని కూరగాయలు అన్న సబ్సిడీలో ఇవ్వగలిగితే సామాన్యులకి అందుబాటులోకి కూరగాయలు రాగలుగుతాయి. ఉల్లిపాయ ధరలు అయితే మరీ దారుణం, 60 రూపాయలు కిలో, మొన్నటి వరకు 100 రూపాయలు కూడా అమ్మారు. సో ఉల్లిపాయలు కనీసం ఒక్కసారి కూడా సబ్సిడీలో ఒక్క రోజు కూడా ఉల్లిపాయలు అమ్మింది లేదని చెప్పి రైతు బజార్లో స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్ని మరి ప్రభుత్వం ఏం చూస్తుంది, ఏం పట్టించుకుంటున్నారు అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. సామాన్యుల వంక ప్రభుత్వం చూడట్లేదు అనడానికి ఎంతకంటే నిదర్శనం వేరేది ఉండదని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. తిరుపతి ప్రజల మెరుగైన జీవన ప్రమాణానికి కావలసిన వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి తెలియజేశారు. స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. సుమారు 4 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న 60 అడుగుల రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గురువారెడ్డి సమాధుల వద్ద సుమారు 28 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన వార్డు సచివాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో తిరుపతి ముందంజలో ఉందని అన్నారు. రోడ్డుకు కలవటానికి అది సరిగ్గా హీరో హోండా దగ్గర కలిసేటట్టుగా దాదాపు 3 కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ సరికొత్త రోడ్డుని తీసుకురావటం జరుగుతుంది. ఈ రోడ్డు ఇలాగే వెళ్ళి డిబిఆర్ దగ్గర కొత్తగా వేస్తున్నటువంటి రోడ్డుతో లింక్ అయ్యి అక్కడి నుంచి హీరో హోండా దగ్గర కలవటం జరుగుతుంది. ఇది తిరుపతి వాసులకు అత్యంత ఉపయుక్తమైనటువంటి రహదారిగా మారబోతుంది. తిరుపతిలో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించటంలో ఈ రోడ్డు కూడా చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషించటమే కాకుండా ఈ చుట్టుపక్కలంతా కూడా పట్టణం అభివృద్ధి కావటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉండేటువంటి ప్రాంతంగా ఇది మారబోతుంది. ఇది తిరుపతి మున్సిపాలిటీ చాలా దూరదృష్టితో ఈ రోడ్డును వేయాలని నిర్ణయించుకోవటము, ఈ రోజున దీనికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమం చేయటం జరిగింది. కొర్లగుంట ఏరియాలు 5వ వార్డుకి సంబంధించిన 2 సెక్రటేరియట్ని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతులు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ముందు ఈ సెక్రటేరియట్ని లీలామాల్ దగ్గర ఉన్న స్కావెంజర్స్ కాలనీలు అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ వార్డుకైనా షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి దాదాపు 1 కిలోమీటర్ పైన, ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్ దూరంగా వెళ్ళి ఉండాల్సి ఉంది. సో ఇప్పుడు కొత్తగా దాదాపు 8 కొత్త సెక్రటేరియట్ను నిర్మాణం చేయడం జరిగింది. దీంట్లో మొదటి 2 సెక్రటేరియట్లని ఇప్పుడు ఇనాగ్రేట్ చేశాము. ఇంకా వచ్చే 15 నుంచి నెల లోపల మిగతా ప్రతి వార్డులోనే ఆ సెక్రటేరియట్ ఉండాలా. సో మనకు ఆ ఇన్స్ట్రక్షన్స్. గుంటూరు జిల్లా పొన్నూరులో ఆటోనగర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ పడింది.
ఏపీఐఐసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి ప్రతాప్ రెడ్డి తన బృందంతో పట్టణంలోని ఆటోనగర్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం వారు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్యను కలిసి భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. పట్టణంలోని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ సాక్షి భావ నారాయణ స్వామి వారి దేవస్థానంలో ఎమ్మెల్యేలు కిలారి రోషయ్య, ఏపీఐఐసి బృందం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటోనగర్ నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని ఎమ్మెల్యే కిలారి రోషయ్య ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతని వద్ద నుండి 2 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారని వీరిపై నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా అదుపులో తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామ శివారు ప్రాంతంలో దొంగతనాలు జరుగుతున్న దాని మీద మా జిల్లా ఎస్పీ గారు ఈ అబ్నామ్ నయం అస్మి ఐపీఎస్ వారు మరియు ఎడిషనల్ ఎస్పీ ఎస్సీబీ సుమిత్ గౌడ గారు, ఎడిషనల్ ఎస్పీ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఫార్మ్ చేయడం జరిగింది, స్పెషల్ టీం. దానికి ఇన్స్పెక్టర్ మురళి మరియు ఎస్ఐ నాగార్జున, ఎడిషనల్ ఎస్ఐ మౌనిక ఆధ్వర్యంలో ఒక టీం, స్పెషల్ టీమ్స్ ఫార్మ్ చేయడం సిబ్బందితో. ముఖ్యంగా 11/11/20 తేదీ ఉదయం 6 గంటలకి ఈరోజు మన ఎడిషనల్ ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు దీంట్లో A2 ముద్దాయి మరియు CCCL అంటే చైల్డ్ ఎక్విజిని అదుపులో తీసుకొని వాళ్ళ వద్ద రికవరీ చేయగా చోరీ చొత్తు కలిగి ఉన్నారు. వాళ్ళని ముఖ్యంగా A2ని అరెస్ట్ చేసి తర్వాత ముద్దాయిలు ముఖ్యంగా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 315/20, 316/20, 317/20, అంతేకాకుండా 319/20 బొమ్మూరు PS కేసు కూడా ఒకటి ఉంది. ఈ కేసులో చోరీ చొత్తు సుమారు 104 గ్రాములు రికవర్ చేయడం జరిగింది. వర్త్ అంటే గోల్డ్ అంటే 2,80,000 రూపాయల వరకు వర్త్ ఉంటుంది. 3 సెల్ ఫోన్లు కూడా వారి వద్ద ఇన్వెస్టిగేషన్లో భాగంగా స్వాధీనపరచుకోవడం అయినది. తదుపరి దర్యాప్తు ఇది ఎస్ఐ గారు చేస్తున్నారు. దీన్ని A2ని రిమాండ్ పంపిస్తున్నారు. CCLని అది కేసు అయితే CCL మీద కూడా సుమారు 30 నేరాలు ఉన్నాయి. ఆయన ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే. ఈయన CCTNS అనే మా సిస్టంలో తీయగా సదరు CCL మీద సుమారు 30 కేసులు నమోదు చేయబడి ఉన్నాయి. ఈ కేసులో భాగంగా దర్యాప్తు చేసిన అధికారులందరికీ మా జిల్లా ఎస్పీ గారు అభినందనలు, సిబ్బందికి మరియు ఎడిషనల్ ఎస్ఐ మౌనిక, నాగార్జున, సిఐకి అభినందనలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ.
అంటే మనం దీంట్లో అరెస్ట్ అనకూడదండి, దాన్ని అదుపులో అంటాము. దాన్ని గతంలో కూడా 25 కేసుల వరకు ఉన్నాయి. మన కాకినాడ 1 టౌన్ ఏరియా, 2 టౌన్ సిసిఎస్లో కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులోనండి, ఎందుకంటే అదుపులో తీసుకొని ప్రశ్నిస్తాం. దీనికి అరెస్ట్ అనేది కన్ఫ్యూషన్ ఉండవు. ప్రజలలో నాడు ప్రజల కోసం నేడులో భాగంగా గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే నూజెండ్ల మండలం తల్లార్లపల్లి గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అన్న దానిపై ఆరా తీశారు. 5 లక్షల రూపాయలు గుర్తింపు చేసే ఆరోగ్యశ్రీ కార్డు, మన ఇంట్లో బ్యాంక్ ఏటీఎం కార్డు ఎలా పనిచేస్తుందో ఈ 5 లక్షల కుటుంబానికి ఆ విధంగా పనిచేస్తుందని మీ అందరికీ 365 మందికి ఉంటుంది. వైఎస్ఆర్ బీమా 309 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. రైతు కార్డులు మన ప్రభుత్వం వచ్చినాక కొత్తగా 53 మందికి ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా లబ్ధిదారుల సంఖ్య 1523 మందికి. 1500 కుటుంబాలు లేవు. నాకు కుటుంబానికి అవకాశం ఉన్నంతవరకు 90% లబ్ధి చేకూరింది వైఎస్ఆర్ ప్రభుత్వం ద్వారా, గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా. ఆనాడు చెప్పిన విధంగా చెప్పిన సంకల్ప యాత్రలో జగనన్న పాదయాత్ర సందర్భంగా డోక్రా గ్రూపులు వారందరూ వెళ్ళి అన్నా మాకేం చేస్తారు మీరు అని అడిగినప్పుడు ఈ రోజు వరకు రాష్ట్రంలో డోక్రా గ్రూపులకి మొత్తం కూడా టోటల్గా ఎన్ని కోట్లుంటే అన్ని కోట్లు రుణమాఫీ చేస్తానని ఆనాడు పాదయాత్రలో చెప్పాడు. మీరు ఒకవేళ కట్టుకున్నా కూడా ఈ రోజు అకౌంట్ చూసుకొని ఆనాడు అకౌంట్ లో నేను ముఖ్యమంత్రి అయినాక వేస్తానని కమిట్మెంట్ గా చెప్పి అవి మొత్తం కూడా డోక్రా మహిళలకి పూర్తిగా చెల్లించాలంటే 27,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఉంది. డోక్రా గ్రూపులన్నిటి 27,000 కోట్లకు గాను ఫస్ట్ ట్రిప్ ఫస్ట్ డబ్బాలో 6 కోట్ల రూపాయలు డోక్రా అక్క చెల్లెముల అకౌంట్లకు ఇచ్చి మరి మాట నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇలా ప్రతి ఒక్కటి కూడా కమిట్మెంట్ ప్రకారం అన్న మాట ప్రకారం కమిట్మెంట్ గా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుచుకుంటూ మరి ఈ ఊరికి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అలాగే మా రైతులందరూ కూడా రైతులకి గిట్టుబాటు ధర కావాలన్నా, విత్తనాలు కావాలన్నా, మరి అదేవిధంగా ఎరువులు కావాలన్నా, పురుగు మందులు కావాలన్నా ఎక్కడికో వెళ్లకుండా మన గ్రామంలోనే రైతులందరూ కూడా మరి అన్ని విషయాలకి అండగా ఉండడానికి రైతు భరోసా కేంద్రం కూడా మన గ్రామంలోనే నిర్మాణం చేయడం జరిగింది. దానికి 21,80,000 రూపాయలు మంజూరు చేసి మరి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. నాడు నేడు పథకాల అభివృద్ధి 29,30,000 రూపాయలు మన గ్రామానికి. అనంతపురం జిల్లాలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. హిందూపురంలో మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న తిప్పన్న అనే కాంట్రాక్టు ఉద్యోగి స్థానంలో ఇతరులను నియమించిన అధికారుల తీరుకు నిరసనగా డప్పు కొడుతూ నిరసన తెలిపాడు. తన భార్యకు అనారోగ్యం కారణంగా విధులకు హాజరు కాకపోతే తన స్థానంలో వేరొకరిని నియమించడం సరికాదని, తనకు తగిన న్యాయం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు.
నంద్యాల కోవిడ్ ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్న దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని మైనార్టీ విద్యార్థి యోజన సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. నంద్యాల ఆసుపత్రిలో కరోనా బాధితుడు చేర్చుకోవడానికి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని, దీనిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమాలకు పాల్పడుతున్న ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆయా ఆసుపత్రులను సీజ్ చేయాలని అన్నారు. ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం ధనార్జనంగా ధ్యేయంగా ఈరోజు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు డిపాజిట్లు కట్టమని ప్రజలను వేధిస్తున్నారు. రోజుకు 20,000 నుంచి 25,000 రూపాయల వరకు కట్టాలని చెప్పి కూడా వేధిస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పారు, కోవిడ్ ఎవరైతే ఉన్నారో వారికి ఉచిత సేవలు చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ కేవలం ధనార్జనే ధ్యేయంగా ఈరోజు జలగల్ల రక్తాన్ని పీడిస్తూ ప్రజలను చాలా ఇబ్బందులు పాల్గొని చేస్తున్నారు. డాక్టర్లపై వెంటనే కోవిడ్ డాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకొని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మంత్రి గారు, అదేవిధంగా వైద్య శాఖ అధికారులు ఈరోజు సూచిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. కేవలం వైద్యాధికారులు కాసులకు కకృతిపడి ఈరోజు కోవిడ్-19 డాక్టర్ల యాజమాన్యంపై చర్య తీసుకోకుండా చాలా ఇబ్బందులు పాల్గొని చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకు అందుబాటులో ఉండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా మందికి పేద ప్రజలకు కానీ అందరికీ అందుబాటులో ఉండి వారికి వైద్య సేవలు అందించాలని చెప్పి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ నిబంధనలకు ఉల్లంఘిస్తూ ఈరోజు చేస్తున్నటువంటి వైద్య డాక్టర్లు చాలా ఇబ్బందులు పాల్గొని చేస్తున్నారు. లక్షల రూపాయలు దున్నుకుంటూ ఈరోజు కేవలం 20,000 నుంచి 25,000 రూపాయల వరకు కట్టాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది పేదలు చాలా మంది ఏడుస్తున్నారు. డబ్బులు లేక, ఎటువంటి వ్యాపారం లేక, ఎటువంటి ఉపాధి లేక ఇంత డబ్బు కట్టాలని వాళ్ళు రోజు చేతులు జోడించి ఈరోజు చాలా బాధపడుతున్నారు. కేవలం నేను ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విన్నవిస్తున్నాం, ఇలాంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో అవినీతి అక్రమాలు జరిగితే సహించే ప్రసక్తే లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మేము అదే ప్రకారంగా మేము కూడా విద్యార్థి యువజన సంఘాల ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరైతే అవినీతి అక్రమాలు పాల్పడుతున్నారో వారిని వాళ్ళపై క్రిమినల్ కేసు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో హాస్పిటల్లో ఎదుట ఆందోళన చేపడతామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. నంద్యాలలో కోవిడ్-19 ఆసుపత్రులు ఈరోజు చాలా ఉన్నాయి. ఈరోజు కోవిడ్ హాస్పిటల్ యాజమాన్యాలు ఈరోజు డాక్టర్లు చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు ప్రజలను. ఎందుకంటే లక్షల రూపాయలు కేవలం ధనార్జనంగా ధ్యేయంగా ఈరోజు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు డిపాజిట్లు కట్టమని ప్రజలను వేధిస్తున్నారు. రోజుకు 20,000 నుంచి 25,000 రూపాయల వరకు కట్టాలని చెప్పి కూడా వేధిస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పారు, కోవిడ్ ఎవరైతే ఉన్నారో వారికి ఉచిత సేవలు చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ కేవలం ధనార్జనే ధ్యేయంగా ఈరోజు జలగల్ల రక్తాన్ని పీడిస్తూ ప్రజలను చాలా ఇబ్బందులు పాల్గొని చేస్తున్నారు. డాక్టర్లపై వెంటనే కోవిడ్ డాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకొని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మంత్రి గారు, అదేవిధంగా వైద్య శాఖ అధికారులు ఈరోజు సూచిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. కేవలం వైద్యాధికారులు కాసులకు కకృతిపడి ఈరోజు కోవిడ్-19 తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా అచ్చెన్నాయుడు ఎన్నికైన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డక్కా రంజిత్ గౌడ్, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు పొగాకు జయరాం చందు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై పలు కీలక అంశాలపై చర్చించారు.
ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ఈ నెల 16 నుంచి శ్రీశైల కార్తీక మహోత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి చెరుకువాడ పర్యటన, ప్రజా సమస్యలపై అధికారులకు ఆదేశాలు జారీ. చిత్తూరు జిల్లా అడవులో టాస్క్ ఫోర్స్ తీవ్ర గాలింపులు, 20 ఎర్రచందనం తుంగలు స్వాధీనం. నరసాపురం రైతు బజార్లో టీడీపీ మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా, సరుకులపై అధిక ధరలు నియంత్రించాలంటూ డిమాండ్. స్మార్ట్ సిటీగా రూపొందనున్న తిరుపతి, నగరంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.